గుండెకాయ లాంటి భాగ్యనగరంలోని గండిపేట భూముల కేసు ఇప్పుడు ఇటు రెండు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లోనూ అటు పల్నాడు జిల్లా వినుకొండ పాలిటిక్స్ లోనూ పెను తుఫాను రేపుతుందా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు ఈ హై ప్రొఫైల్ ల్యాండ్ స్కామ్ లో ప్రస్తావనకు రావడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. అయితే ఈ కేసు కంటే కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయ చర్చలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ అంశాన్ని చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలింతకీ గండిపేట భూములకి వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? పోలీసులు ఆయన్ని ఎందుకు అరెస్టు చేశారు? తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లలోని గండిపేట అత్యంత ఖరీదైన ల్యాండ్ జోన్. ఇక్కడి భూముల వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ వేడిని రగిల్చింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత బొల్లా బ్రహ్మనాయుడు పేరు ఈ భూముల కేసులో తెరపైకి రావడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా దర్యాప్తు సంస్థలో బయటపెట్టకముందే మీడియాలో, సోషల్ మీడియాలో బొల్లా బ్రహ్మనాయుడుని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడం వెనుక పక్కా పొలిటికల్ గ్రౌండ్ వర్క్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు మాత్రం ఈ వ్యవహారాన్ని కేవలం ఒక భూమి కొనుగోలు వివాదంగానే చూడాలి తప్ప కావాలనే రాజకీయ రంగు పొలిమి ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయాన్ని కల్పించే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడుతున్నారు. రాజకీయంగా జిల్లాలో తిరుగులేని ప్రభావం ఉన్న ఒక మాజీ ప్రజాప్రతినిధిని బద్నాం చేయడమే లక్ష్యంగా ఈ కథను నడుపుతున్నారని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గండిపేట భూముల వ్యవహారంలో పోలీసుల వర్షన్ ఒకలా ఉంటే బొల్లా బ్రహ్మనాయుడు వర్గం లేవనెత్తుతున్న ప్రశ్నలు మరోలా ఉన్నాయి. ఈ వివాదంలో అసలు భూమి తమదేనంటూ మొదటగా క్లెయిమ్ చేసిన వారు ఎవరు? ఆ ల్యాండ్పై తమకు అన్ని హక్కులు ఉన్నాయంటూ పక్కా లీగల్ పత్రాలను చూపించి కోర్టుల్లో దశాబ్ద కాలంగా పోరాటం చేసింది ఎవరు అనే మూలాలను ఎందుకు పరిశీలించడం లేదని బొల్లా అనుచరులు నిలదీస్తున్నారు. ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామిల అరెస్టులతో ఒక్కసారిగా ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. భూమిపై హక్కులు తమవేనని వాదించి పత్రాలు చూపించిన వారిని నిందితులుగా మార్చినప్పుడు కేవలం ఒక కొనుగోలుదారుడిగా ఉండి వారి పత్రాలను నమ్మి అడ్వాన్స్ ఇచ్చిన బొల్లా బ్రహ్మనాయుడిని మాత్రమే మెయిన్ విలన్గా చూపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని బొల్లా అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పక్కా కోర్టు ఆర్డర్లు, యాజమాన్య పత్రాలు చూపిస్తే ఏ బిజినెస్ మ్యాన్ అయినా కొనుగోలు చేయడానికి ముందుకొస్తాడు తప్ప అందులోని లూప్ హోల్స్ ను ముందే ఎలా పసిగడతాడని బొల్లా వర్గం గట్టిగా వాదిస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. అప్పటి వరకు వాదనలు, ప్రతిపాదనలు కొనసాగుతూనే ఉంటాయి. భూమిపై హక్కులు తమవేనని వాదించిన వారిని ముందుగా అరెస్టు చేయడం గమనించాల్సిన అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టులో పోరాడిన వారే ఇప్పుడు నిందితులుగా మారడం వెనుక పూర్తి సమాచారం ఏమిటో బయటకు రావాల్సి ఉందంటున్నారు. ఈ అరెస్టుల తర్వాతే కేసు రాజకీయ మలుపు తిరిగిందని కూడా చెప్పుకుంటున్నారు. భూమి యాజమాన్యం అంశం, కోర్టు వ్యవహారాలు, తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కలిసి పెద్ద చర్చగా మారిపోయాయి. అందుకే మొదటి నుంచి చివరి వరకు పూర్తి టైం లైన్ బయటకు రావాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఈ గండిపేట కేసులో దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న కొన్ని ముఖ్యమైన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఎంఓయూలు ఇప్పుడు కేసును అత్యంత సంక్లిష్టంగా మార్చేశాయి. అయితే ఈ పత్రాల టైం లైన్ పరిశీలిస్తేనే అసలు ట్విస్ట్ అంతా తేదీల్లోనే ఉందనే సంగతి స్పష్టమవుతోంది. ఈ కేసులో పోలీసులు చెబుతున్న నకిలీ జీవోల అంశం అత్యంత కీలకమైంది. కానీ ఆ జీవోలు అసలు ఏ తేదీన తయారయ్యాయి? అవి బొల్లా బ్రహ్మనాయుడు జరిపిన ఒప్పందానికి ముందా లేక ఆ తర్వాత అనే ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముందు జీవోలు వచ్చాయా లేక ముందు ఒప్పందాలు జరిగాయా అనే లీగల్ చిక్కుముడి వీడితేనే అసలు నేరం ఎక్కడ జరిగిందో బయటపడుతుంది. ఒకవేళ బొల్లా బ్రహ్మనాయుడు జరిపిన లావాదేవీలకు ఆ నకిలీ జీవోల సృష్టికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే దాని అర్థమేంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ అంశం కోర్టు విచారణలో కూడా కీలకంగా మారవచ్చని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. పత్రాల ప్రామాణికత కోర్టు విచారణలో తేలాల్సి ఉండగానే దర్యాప్తు సంస్థలు ముందే తీర్పులు చెప్పడం ఏ రకమైన న్యాయమని బొల్లా క్యాడర్ నిలదీస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం కంటే ఇంకా చాలా వివరాలు బయటకు రావాల్సి ఉందని, ఈ కేసులో అసలు కేంద్ర బిందువు ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు. జీవోల కథ తేలితే కేసు కథ కూడా తేలిపోతుంది. అందుకే ఈ అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో పల్నాడులో మరో వివాదం తెరపైకి రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. గండిపేట కేసు హైదరాబాద్లో నడుస్తుండగానే అటు పల్నాడు జిల్లా వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడుపై పాత ల్యాండ్ ఇష్యూస్ను కొందరు బాధితులు హఠాత్తుగా తెరపైకి తీసుకురావడం సంచలనం రేపుతోంది.
బొల్లా బ్రహ్మన్నాయుడు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమ భూములను దౌర్జన్యంగా ఒత్తిడి చేసి రాయించుకున్నారంటూ కొందరు వ్యక్తులు మీడియా ముందుకు రావడం వినుకొండలో కలకలం రేపింది. అయితే బ్రహ్మన్నాయుడు వర్గం మాత్రం ఈ ఆరోపణలను 100% ఖండిస్తోంది. గండిపేట కేసు వార్తల్లో ఉన్న ఈ కరెక్ట్ టైమింగ్లోనే ఇలాంటి పాత ముగిసిపోయిన అంశాలను తెరపైకి తేవడం యాదృచ్ఛికం కాదని బొల్లా అనుచరులు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా బొల్లాను దెబ్బతీయాలనే కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని, దమ్ముంటే వేటికి సంబంధించిన కోర్టు తీర్పులు అఫీషియల్ ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నారు. కేవలం ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో సందేహాలు కలిగించడం సరికాదని చెబుతున్నారు. ఈ ఆరోపణల యుద్ధంతో పల్నాడు జిల్లాలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయని బ్రహ్మనాయుడు వర్గం చెబుతోంది. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేరు కూడా ఈ చర్చలో వినిపిస్తోంది. రాజకీయ విభేదాల నేపథ్యంలోనే పాత విషయాలను కొత్తగా ప్రస్తావిస్తున్నారనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఈ ఆరోపణల వెనుక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉన్నారని ఆరోపిస్తున్నా దానికి సరైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం కొత్త విషయం కాదు. కానీ ఆరోపణల వెనుక వాస్తవాలను కూడా వెలుగులోకి తీసుకురావాలని బొల్లా వర్గం వాదిస్తోంది. ఈ ల్యాండ్ వివాదాల నేపథ్యంలో బొల్లా బ్రహ్మన్నాయుడు క్యాడర్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఒక ద్వంద్వ వైఖరిని సోషల్ మీడియా వేదికగా గట్టిగా ఎండగడుతోంది. రాజకీయాల్లో ఒకే ప్రమాణం అందరికీ వర్తిస్తుందా, లేక అధికారంలో ఉన్న వారికి ఒకలా, ప్రతిపక్షంలో ఉన్న వారికి మరోలా రూల్స్ మారుస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ఒకే రకమైన స్పందన కనిపించడం లేదని, రాజకీయ అనుకూలతలు ప్రతికూలతల ఆధారంగా చర్చలు మారుతున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం సోషల్ మీడియా వేదికల్లో పెద్ద చర్చగా మారింది. కొందరు దీనిని రాజకీయ వాస్తవం అంటుంటే మరికొందరు ఇది కేవలం భావోద్వేగ స్పందన మాత్రమే అంటున్నారు. ఇందులో భాగంగానే వారు గతంలో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని భూముల అంశాలపై కూడా ఆరోపణలు వచ్చాయని ప్రస్తావిస్తున్నారు. ఆ ఆరోపణలు నిరూపితమైనవి కావు. వాటిపై ఎలాంటి తుది అధికారిక నిర్ణయాలు లేవనేది ఎంత నిజమో, ఇక్కడ గండిపేట ఇష్యూలో బొల్ల బ్రహ్మన్నాయుడుపై వస్తున్న ఆరోపణలు కూడా ఇంకా నిరూపణ కాలేదనేది అంతే నిజమని క్యాడర్ వాదిస్తోంది. ఒకరిపై ఆరోపణ రాగానే ఇంతలా హడావిడి చేస్తూ అరెస్టుల పేరుతో బద్నాం చేయడం వెనుక ఉన్న పొలిటికల్ ఇంటెన్షన్ ఏంటో ప్రజలందరూ గమనిస్తున్నారని, అందరికీ ఒకే రకమైన న్యాయ ప్రమాణాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి ఆరోపణ నిజమని చెప్పలేమని ఆయన వర్గం చెబుతోంది. దీనిపై అధికారికంగా ఎవరు స్పందించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చర్చ ఆగడం లేదు. భూమి కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ ఇవ్వడం ఒక విషయం, అక్రమ కబ్జా చేయడం మరో విషయమని బ్రహ్మనాయుడు అనుచరులు వాదిస్తున్నారు. ఒకవేళ భూమి తమదేనని చెప్పిన వారు పత్రాలు చూపిస్తే వాటిని నమ్మి లావాదేవీలు జరిగి ఉండొచ్చని అంటున్నారు. అందుకే కొనుగోలుదారుడి ఉద్దేశాన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నారు. కేవలం లావాదేవీ జరిగిందనే కారణంతోనే తుది నిర్ణయాలకు రావడం సరికాదంటున్నారు. పూర్తి విచారణ తర్వాతే నిజానిజాలు బయటపడతాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న సందేహాలకు కారణం కూడా అదే అంటున్నారు. పత్రాలు, తేదీలు, లావాదేవీలు అన్ని కలిసి చూసినప్పుడే అసలు చిత్రం కనిపిస్తుందని అంటున్నారు. ఈ కేసులో ఇంకా అనేక కోణాలు బయటకు రావాల్సి ఉన్నాయని కూడా చెప్తున్నారు. దర్యాప్తు పూర్తి కాకముందే రాజకీయ తీర్పులు రావడం సరికాదని, అందుకే కోర్టు విచారణకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు. వెలది రాధాకృష్ణ, గ్యారా ప్రవీణ్ కుమార్ అరెస్టులతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. పత్రాల తయారీ, వాటి వినియోగం, వాటి ప్రామాణికత వంటి అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఎవరు ఏ దశలో ఏ పాత్ర పోషించారో అన్నది ఇంకా పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. కేసులో ఉన్న ప్రతి వ్యక్తి పాత్రను వేరువేరుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడే తుది నిర్ణయాలకు రావడం సరైనది కాదని బొల్లా వర్గం చెబుతోంది. మరి గండిపేట భూముల కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుందో, చట్టపరమైన పోరాటంలో బొల్లా బ్రహ్మనాయుడు ఈ వివాదం నుండి ఎలా క్లీన్ చిట్తో బయటకొస్తారో చూడాలి. మొత్తానికి గండిపేట భూముల వివాదం ఇప్పుడు కేవలం ఒక ఆస్తి తగాదానే కాకుండా పల్నాడు జిల్లాలో పెద్ద పొలిటికల్ సునామీకి కారణమైంది. ఆరోపణలు ఎంత పెద్దవైనా వాటిని కోర్టులో నిరూపించే బాధ్యత దర్యాప్తు సంస్థలపైనే ఉంది. కాబట్టి ఈ లోగుట్టు కథ క్లోజ్ అవ్వడానికి మరికొంతకాలం పట్టేలా ఉంది. అప్పటి వరకు వినుకొండలో ఈ వేడి చల్లారేలా కనిపించడం లేదు.